తెలిసిందే. ఆ కేసులో భాగంగానే టీడీపీ నేతలు వాళ్ళ అనుచరులు కొంతమంది అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయినా సరే శవ రాజకీయాలు వైసీపీకి అలవాటుగా మారింది ఎన్నికల వేళలో అని చెప్పి టీడీపీ నేతలు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, నాయకులకి, కార్యకర్తలకి వావి వరుస లేకుండా పోయి అంటే నీచంగా, కీచకంగా, ఒక కీచుల్లాగా, దుర్మార్గులు ఏంటిది, ఈ రాష్ట్రంగా ఒక దరిద్రంలాగా ఒక మహిళ సంతోషంగా నాకు అమ్మఒడి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి నాకు ఇల్లు పట్టా ఇచ్చారు, నా సొంత ఇల్లు కళ నెరవేర్చారని చెప్పానంటే ఆ అమ్మాయి నెంబర్లు తీసుకుని సోషల్ మీడియాలో అమ్మాయి నెంబర్లు ఫోన్ చేయండి అని చెప్పాను ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేకపోతే అమ్మాయి గురించి 5 రూపాయలు అని చెప్పని దిగజారిపోయి దీని వెనకమాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేషే ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక నాయకత్వంలోనే ఈరోజు ఇద్దరు పసిపిల్లలకి తల్లి లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు, నారా లోకేషే. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళకి ఐటీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది యదవులు డబ్బుల కోసం కక్కుర్తిపడి, తెలుగుదేశం పార్టీ ఇసిరే కుక్క బిస్కెట్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు ఒక మహిళ ప్రాణాలు తీసే విధంగా, ఒక కుటుంబానికి అన్యాయం చేసే విధంగా ఆ ఉసిరే చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ తగులుతుంది. ఆ ఉసిరే జన్మలో నారా లోకేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేనే కాలేరు అని చెప్పని ఈ ఒక సందర్భంగా చెప్పుతున్నాం. అదేవిధంగా మొన్నే చూసే గద్దె రామ్మోహన్ అంటున్నారు, ఒక మహిళ చచ్చిపోతే రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని చెప్పని. సిగ్గుందా రామ్మోహన్? వయసు కన్నా కొంచెమన్నా వయసు పెరిగినప్పుడు ఎవరికన్నా గౌరవం పెరగాలి, బుద్ధి పెరగాలి. నీకు 70 ఏళ్ళు వచ్చి ఒక మహిళగా చనిపోతే దాని గురించి ఏముంది, రాజకీయం చచ్చిపోతాయి అని చెప్పని విధంగా మాట్లాడారు. చూసుకొని కాంటే సోషల్ మీడియాలో స్వయాన గద్దె రామ్మోహన్ అన్న మాటలు, చచ్చిపోతే ఏంటి రాద్ధాంతం అంటే. ఈరోజు మీ ఇంట్లో గారు మహిళలు ఉన్నారు, మీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కానివ్వండి, నాయకుల ఇంట్లో మహిళలు ఉన్నారు. వాళ్ళని అంటేనేమో ఇబ్బంది పడతారు. వేరే మహిళలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే మాత్రం వాళ్ళని కిరాతకంగా, నీచంగా విమర్శలు. ఒక ఐటీడీపీ అని చెప్పి పెట్టుకుని కొంతమంది యదవల్ని కామెంట్కి 5 రూపాయలని, పోస్ట్కి 10 రూపాయలని నెలవారీ జీతాలకు పెట్టుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఎంతో గౌరవంగా, ఎవరన్నా మహిళలు వ్యతిరేకంగా మాట్లాడిన తప్పు అని చెప్పే దమ్మున మనగారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు చెప్పగలరా? లోకేష్ చెప్పగలరా? ఇక్కడ గద్దె రామ్మోహన్ చెప్పగలరా? ఈరోజు ఎందుకంటే గద్దె రామ్మోహన్, సెక్స్ ర్యాకెట్, కాల్మనీలు ఉన్నారు కాబట్టి మహిళలు అంటే విలువలు ఎత్తని అడుగుతున్నా. నేను మొన్నగారి సమావేశాలు చెప్పా, నువ్వు బెట్టింగ్లు ఆడతావు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా, నువ్వు చేయగలవా ఆడవు అని చెప్పని. నువ్వు రోజు ప్యాకాట్ ఆడతావు అని చెప్పని నేను ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణం చేయగలవా నువ్వు ఆడవు అని చెప్పని. నువ్వు కాల్ మనీలు చేస్తావు, కాల్ మనీకి డబ్బులు తిప్పుతావు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా, తిప్పట్లేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలవా? కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, గద్దె రామ్మోహన్ అయినా ఈరోజు మహిళలంటే విలువ లేకుండా కిరాతకంగా, నీచకంగా వీళ్ళందరూ గారు వివరిస్తున్నారు. ఏది ఏమైనా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, ఆర్థిక సాయం గారు చేశారు. రాబోయే రోజుల్లో మహిళల్ని సోషల్ మీడియాగా వేదికంగా ఎవరన్నా కిరాతకంగా కానివ్వండి, నీచంగా కనుక విమర్శిస్తే తగిన బుద్ధి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందని చెప్తూ సెలవు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ పొత్తులు, ఇటు బీజేపీతో కానీ అటు టీడీపీ తోటి పొత్తులు కుదర్చడంలో సక్సెస్ అయ్యానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే నాకు అలాగే తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కనుక మొన్న భీమవరంలో జగన్కి వేరే రకంగా ఉండేది అని కూడా అంటున్నారు. అంటే నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన పార్టీని చూస్తే జాలేస్తాను. ఎందుకంటే
మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పని ఎంతోమంది పాపం జనసేన పార్టీ నాయకులు బ్యానర్లు కట్టి హోర్డింగులు కట్టి ఇచ్చేస్తే ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 24 స్థానాలు ఇస్తే దాంట్లో కూడా 3 స్థానాలు తీసి 21 స్థానాలకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి? ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి ఏ సమాధానం చెప్తారు? ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో మొన్నే జమాక్ సొసైటీలో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన గారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు గారు ఎత్తలేదు. ఈరోజు కేవలం వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్.